రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు సోదరులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విడమ బొజ్జు గారు, ఎమ్మెల్సీ దండి విఠలన్న గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు, సలహాదారులు గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ అధికారులందరికీ, సోదరులందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి నిర్మల్ జిల్లా మొట్టమొదటి పర్యటన వారికి స్వాగతం పలుకుతూ, ఉమ్మడి జిల్లాలో ఉదయమే అక్కడ చెనక కొరట ప్రాజెక్టు యొక్క నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టి, తర్వాత సదర్మట్టు ఆయకట్టుకు సంబంధించిన ప్రాజెక్టు యొక్క నీటి విడుదల చేసుకుని ఇక్కడ కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదే సదర్మట్ కావచ్చు, లేకపోతే చెనక కొరట కావచ్చు, వాటిని ప్రారంభించేందుకు ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లాలో అటు బోధ్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఖానాపూర్, అష్ఫాబాద్, సిర్పూర్, ఇటు నిర్మల్, ముదోల్ అండ్ ఖానాపూర్ నియోజకవర్గాల్లో చాలా సంవత్సరాల కిందట నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల కిందట అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ని పనులు చేపట్టడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు సరిగత 10-20 సంవత్సరాలలో నిర్లక్ష్యం వల్ల కొంత కొద్దిపాటి నిధులతోటి పూర్తి కావలసినటువంటి చెరువులు పూర్తి కాక, కాలువలు పూర్తి కాక, ఈ జిల్లా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించే పరిస్థితులు లేవు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, అటు బోధ్ నియోజకవర్గంలో మత్తడివాగు కావచ్చు, లేకపోతే దానికి లెఫ్ట్ కెనాల్ లేదు, ఖానాపూర్ నియోజకవర్గంలో చిక్మాను చెరువు కావచ్చు, ముద్దూరు చెరువు కావచ్చు, ఖానాపూర్ అక్కడ అష్ఫాబాద్ నియోజకవర్గంలో ఆడ ప్రాజెక్ట్ కావచ్చు, సిర్పూర్ నియోజకవర్గంలో పిపి రావు ప్రాజెక్ట్ కావచ్చు, జగన్నాథ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిపాటి నిధులతోటి ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయొచ్చని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గం సమేటువంటి కాళేశ్వరానికి సంబంధించిన 27-28 ప్యాకేజు అది కూడా సంపూర్తిగా కాలేకపోయింది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గడ్డెనవాగు సంబంధించిన ముంపు ప్రాంతమైనటువంటి గుండెగాం చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ, అటు బోధ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కుప్టి ప్రాజెక్ట్ కి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో ఇచ్చింది. దాన్ని కూడా అదే మాదిరిగా ముదోల్ నియోజకవర్గంలో పిప్రి ఎల్ఐ స్కీమ్ ని కూడా మీరు వీటిని కూడా పరిశీలనలో తీసుకొని మంజూరిచ్చి ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు